నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట న్యాయస్థానంలో బోరుగడ్డ అనిల్ ను హాజరు పెట్టిన పోలీసులు. ఈ నెల 28 వరకు రిమాండ్ పొడిగింపు. నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ. పేదల కోసమే పథకాలు అందిస్తున్నామన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. నర్సరావుపేట పురపాలక సంఘంలో పొంగి పొర్లుతున్న మురుగునీరు. ప్రజా ఆరోగ్యం క్షీణించి ప్రమాదంలో పడుతుందని మేధావుల హెచ్చరిక. కేరిడ్జ్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్ వేదికగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించినట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. రానున్న సోమవారం నర్సరావుపేట పట్టణ టౌన్ హాల్ వేదికగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించమన్నారు. కలెక్టర్ లో నిర్వహిస్తే ఈ కార్యక్రమాన్ని మార్చామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా ఈసారి నర్సరావుపేట నియోజకవర్గాన్ని ఎంపిక చేశామన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో చిలకలూరుపేట పట్టణంలోని తొలిసారిగా నియోజకవర్గ స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. ప్రజాప్రతినిధులు నుంచి మంచి స్పందన వచ్చిందని 300 వరకు అక్కడ వినతులు అందాయని కలెక్టర్ కార్యాలయం తెలిపింది. అమరావతిలోని ఏపీ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిజయానంద్ పల్నాడు జిల్లా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల ఫిల్లింగ్, యాక్షన్ ప్లాన్, తాగునీటి సరఫరా, సానుకూల ప్రజా అవగాహన, ఎంఎస్ఎంఈల సర్వే, నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో సమీక్ష నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పథకాల లబ్ధిదారులకు నూతన ఆటోలను ఎమ్మెల్యే అరవింద్ బాబు పంపిణీ చేశారు. 9 మంది లబ్ధిదారులకు ఈ ఆటోలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకంలో లబ్ధిదారులకు 50%, 10% లబ్ధిదారులు, మిగిలిన 40% రాష్ట్ర ప్రభుత్వం రుణంగా అందిస్తుందని తెలిపారు. చిన్న వ్యాపారులు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను రూపొందించారని ఎమ్మెల్యే చెప్పారు. బేబీ లాక్పత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆడబిడ్డలందరూ కూడా లక్షాధికారులు కావాలనే కార్యక్రమాన్ని మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ప్రైమ్ మినిస్టర్ అజయ్ ఉన్నత యోజన కార్యక్రమం కింద 9 మందికి మరి 2 లక్షలు 3 లక్షలు కూడా లోన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 50,000 సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ పోద్ది. అదేవిధంగా 10% ఏమో మరి లబ్ధిదారులు డబ్బులు కడతారు. మిగతాదంతా స్టేట్ గవర్నమెంట్ బ్యాంకులో లోన్ ఇప్పిస్తుంది. ఇదంతా కూడా ఆటోలు కొనుక్కోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, చిరు వ్యాపారస్తులకి అండగా ఉండడానికి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అజయ్ ఉన్నత యోజన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి 9 మంది లబ్ధిదారులు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. రాబోయే కాలంలో వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలనే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఉమ్మడి కూటమిలో చేపట్టడం జరిగింది. ఆడబిడ్డలందరూ కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలనే కార్యక్రమాన్ని చేపట్టి చిన్న వ్యాపారస్తులందరూ కూడా చిరు వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా మరి సబ్సిడీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి అందరూ కూడా ఆర్థిక పరంగా ఉన్నతిగా ఎదగాలని చెప్పి, మీ పిల్లలు బాగా చదువుకోవాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. అదేవిధంగా అధికారులందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలని విజయవంతం చేస్తున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారాయణ కళాశాలలో ఉత్తీర్ణులైన ఇంటర్ విద్యార్థులు నర్సరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అరవింద్ బాబును మర్యాద పూర్వకంగా కలిశారు విద్యార్థులు. ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు ఆప్యాయంగా పలుకరించి ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. తల్లిదండ్రులు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని, అన్ని రంగాల్లో రాణించాలని విద్యార్థులకు ఎమ్మెల్యే సూచించారు.
చూడమా చూడమా చదవడం గారి నాయకత్వం సార్ ఇక్కడ చూడండి. ఓకే. నారాయణ విద్యా సంస్థలకి పల్నాడు జిల్లాకి డీన్గా నేను ఇక్కడికి వచ్చాను. మొదటి సంవత్సరంలోనే ఇంత అద్భుతమైన రిజల్ట్ ఇచ్చిన పిల్లలకి, స్టాఫ్కి, అదేవిధంగా తల్లిదండ్రులకి నా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న మన ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత సమయం కేటాయించడం అనేది చాలా గొప్పతనం. ఆయనకు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండి మనందరినీ ముందుకు నడిపించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మా టీం తరఫున థ్యాంక్ యూ చెప్తాను. మరి నర్సాపేట పట్టణం అంటేనే మొదటి నుంచి కూడా మెడికల్ హబ్బు, ఎడ్యుకేషనల్ హబ్ అనమాట. ఇక్కడ ఉన్న పిల్లలు దాదాపు ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజెస్లో కూడా దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటూ ఉంటారు. చాలా గొప్ప అవకాశాలు నర్సాపేట పట్టణంలో ఉన్నాయి. మరి ఇటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలందరూ కూడా మంచి ఫలితాలు సాధించారు. మరి నారాయణ కాలేజ్ నుంచి పిల్లలందరూ కూడా 470కి 468, 465 ఈ విధంగా చాలా మార్కులు సంపాదించారు. అదేవిధంగా మన శంకరబాత్ హై స్కూల్ నుంచి కూడా ఒక పాప 465 మార్క్స్ సాధించడం జరిగింది. అదేవిధంగా బరంపేట హై స్కూల్ నుంచి కూడా 465 మార్క్స్ ఒక పాపకు రావడం జరిగింది. మరి మున్సిపల్ గర్ల్స్ స్కూల్ నుంచి కూడా 465 మార్క్స్ ఒక పాపకు రావడం జరిగింది. అదేవిధంగా నారాయణ కాలేజీ వాళ్ళు కూడా ఎక్కువ మంది మంచి ప్రబంధనాన్ని సృష్టించారు. దానికి వాళ్ళ తల్లిదండ్రులని, టీచర్లు అందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు వరమిచ్చిన పూజారి ప్రసాదం పెట్టలేదన్న తీరుగా తయారైంది నర్సరావుపేట ప్రజల పరిస్థితి. నర్సరావుపేట పట్టణ నడిబొడ్డు ప్రాంతమైన అరండల్పేట ఏరియాలో రోడ్లపై మురుగునీరు పొంగి పొర్లుతోంది. ఇక్కడ వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏ మాత్రం పనిచేస్తుందో అర్థమవుతోంది. ప్రజల విన్నపాలతో ప్రజాప్రతినిధులు జారీ చేసిన ఆదేశాలను తమకేమీ సంబంధం లేదన్నట్లుగా పురపాలక సంఘ పారిశుధ్య విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారు. రెస్టారెంట్లు, హోటల్స్ లో చెత్తా చెదారం తొలగించేందుకు వాటి యజమానుల నుంచి పెద్ద మొత్తంలోనే మామూలు దండుకోవడం మినహా సామాన్య ప్రజల నివాస ప్రాంతాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని దయనీయ పరిస్థితి నర్సరావుపేట పురపాలక సంఘంలో నెలకొంది. గత 5 ఏళ్లలో అప్పటి అధికార వైఎస్ఆర్సీపీ వర్గీయులు మురుగు కాలువలను కూడా ఆక్రమించారు. ఇప్పుడు అనధికార కౌన్సిలర్లుగా చలామణి అవుతున్న అధికార పార్టీ నేతలు అప్పటి ఆక్రమణలను కాపాడే పనిలో పోటీ పడుతున్నారంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం మీడియా ముందుకొచ్చి సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు భయపడుతున్నారంటే పరిస్థితి ఎలా దిగజారిందో అర్థమవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని, నివాస గృహాల్లోకి చేరుతున్న మురుగునీరు బయటకు వెళ్లే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లేదంటే నర్సరావుపేట పట్టణంలోని అంటు రోగాలతో ప్రజారోగ్యం దెబ్బతిని మరణాలు సంభవించే ప్రమాదం పొంచి ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రోగులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఆసుపత్రి నిర్వహణ అధ్వానంగా తయారైంది. సకాలంలో రోగులను ఆదరించి వారికి అవసరమైన చికిత్స అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 30 మంది సిబ్బందికి గాను 10 మందే ఉన్నారు. రోగులకు సకాలంలో సరైన వైద్యం అందించలేని దుస్థితి నెలకొంది. పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి సికినం చిన్న హాస్పిటల్ను సందర్శించారు. సిబ్బందిని ఆయన విచారించారు. అన్ని విభాగాల్లో సరిపడా సిబ్బంది లేరని, పని భారంలో అవస్థ చెందుతున్నామన్నారు. ఈ విషయమై సూపరింటెండెంట్ ను కలిసి మాట్లాడేందుకు పౌర హక్కుల సంఘం నేత ప్రయత్నించగా ఆయన ముఖం చాటేశారు. ఆసుపత్రిలో 3 రోజుల క్రితం చేరిన గుర్తు తెలియని వ్యక్తికి వైద్యం అందించకుండా నిర్లక్ష్యం వహించారు. ఆసుపత్రి గదిలో ఓ మూలన ఆ రోగి నేలపై పడి ఉండటం మానవత్వాన్ని మంటగలుపుతోంది. అతని పరిస్థితి చూసిన వారి హృదయాన్ని కలిసివేస్తోంది. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో అన్ని వసతులు కల్పించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పౌర హక్కుల సంఘం నేత చిన్న డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాకి హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సరావుపేట పట్టణంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్
జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఇంత పెద్ద హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేక పేషెంట్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్టాఫ్ ఒక పేషెంట్కి సెలైన్ బాటిల్ పెడితే తీసేటువంటి వాళ్ళు లేరని మేము నర్సుని ప్రశ్నిస్తే ఇక్కడ 30 మంది స్టాఫ్ ఉండాల్సింది 10 మంది మేము ఉన్నాం, 30 మంది పని మేము ఎక్కడ చేయగలమని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పాలక పార్టీ లోపమా లేక ఇక్కడ ఉన్నటువంటి అధికారుల లోపమా మాకు అర్థం కాక సూపరింటెండెంట్ గారిని అడుగుదామంటే ఆయన కంటికి కనపడనంత దూరంలో తిరుగుతూ ఉంటాడు. నరసరావుపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ రంగారావు గారు ప్రజల అవసరాల గురించి ఏనాడు ఆలోచించినటువంటి పరిస్థితులు అయితే కనపడతలే. ఈ హాస్పిటల్ చాలాసార్లు చెక్ చేసాం మేము పౌర హక్కుల సంఘంగా. ఈ హాస్పిటల్ ఇది రెండోసారి చెక్ చేయటం. సూపరింటెండెంట్ రంగారావు గారు బాత్రూమ్ ఏమో కలరావుండ్ వాసన వస్తుంటుంది, పేషెంట్లు బాత్రూమ్లో ఏమో దుర్బంధమైనటువంటి దుర్భేద్యంగా వాసన వస్తామన్నాయి. సూపరింటెండెంట్ గారిని మేము ఒకటే అడుగుతున్నాం, సార్ పేషెంట్లు కూడా మీలాగా మనుషులేమన్నా అని క్వశ్చన్ మార్క్ ఏమన్నా ఉందా, లేకపోతే మీరే అట్లా ఉండాలా, వాళ్ళు కూడా మనుషులాగా ఏమైనా చూడగలరా? మీరు ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు అంత శుభ్రంగా ఉంటే ఉండొచ్చు, తప్పులేదు. కానీ కనీసం పేషెంట్లకు కూడా మీలో కొంత ఒక 25% అయినా సౌకర్యం కల్పించాలి కదా అని మేము సూపరింటెండెంట్ గారిని వేడుకుంటున్నాం. పౌరహక్కు సంఘం నాయకులు చిన్న గారును ఉత్తర విలేకరులు గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. కొన్ని లోపాలు ఉన్నాయి, వాటి గురించి అడిగారు. ఇప్పుడు మనకి ఈ 2 హాస్పిటల్స్ అవటం వల్ల సిబ్బంది అనే పెంపుదలలో ఏమాత్రం పెరుగుదల లేదు. 40 మంది స్టాఫ్ నర్సులకి 16 మందే ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. మేము డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కూడా రాసి 6 నెలలు అవుతుంది. రిక్రూట్మెంట్ చేస్తున్నాం అంటున్నారు, ఇంకా ఏమీ జరగలేదు. ఏప్రిల్ నెలలో అన్నారు. మరి ఆ సిబ్బంది కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము. అలాగే శానిటేషన్ సెక్యూరిటీ కూడా ఇదివరకు 100 పడకల ఆసుపత్రి ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారో 200 పడకల ఆసుపత్రి అప్పుడు కూడా అంతమందే ఉన్నారు. అదేమంటే వాళ్ళది కాంట్రాక్ట్ అయిపోయింది, కొత్త వాళ్ళకి ఇచ్చిన తర్వాత సిబ్బందిని పెంచుతామన్నారు. అది కూడా ఏం జరగలేదు. ఇంకా ఆ తక్కువ సిబ్బందితోనే 2 హాస్పిటల్స్లో 3 షిఫ్టుల్లో నడుపుకొస్తున్నాం. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సాతులూరి కుమార్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఇన్నగంటి జగదీష్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి చంద్రబాబు రుజువు చేశారని, ఎస్సీ ఉపవర్గీకరణను కేబినెట్ ఆమోదించడం సంతోషకరమన్నారు. ఎస్సీ ఉపవర్గీకరణ క్రింద గ్రూప్ 1లో 12 ఉపకులాలకు 1%, గ్రూప్ 2లో 18 ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3లో 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్లు అమలయ్యేలా ఆమోదంతో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఏ గ్రూప్లో రెల్లి సహా 12 కులాలు, బి గ్రూప్లో మాదిక సంబంధిత 18 కులాలు, సి గ్రూప్లో మాల కులస్తులతో పాటు మరో 24 కులాలు, డి గ్రూప్లో ఆది ఆంధ్ర కులాలను చేర్చారని, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని ధర్మాసనం తుది తీర్పు ఇచ్చిందన్నారు. కేబినెట్ ఆమోదంతో ఎస్సీలందరూ కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కుమార్, ఎస్సీ నాయకుడు ప్రభాకర్ పాల్గొన్నారు. జరిగిన కేబినెట్ మీటింగ్లో ఎస్సీ వర్గీకరణకి ఆమోదం తెలిపిన ఈ రోజున జరిగింది. అయితే గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ఎంఆర్పిఎస్ అని, మాల మహానాడని ఎందరో ఎస్సీలు ఉద్యమాలు చేస్తూ రోడ్లు ఎక్కిన పరిస్థితి మనం గతంలో చూస్తున్నాం. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎస్సీలందరూ నాకు సమానమే, కానీ జనాభా తామాసా ప్రకారం మరి వర్గీకరణ చేయడం జరుగుతుంది. ఆనాడు గతంలో కూడా 2000 సంవత్సరంలో కూడా ఎస్సీల పట్ల, అభివృద్ధి పట్ల, రాజకీయ సామాజిక న్యాయం జరగటానికి అప్పటి నుంచి కూడా ఎస్సీల పట్ల ఆయనకి కృతజ్ఞతాభావం కలిగి ఉంది. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణని ఆర్డినెన్స్ తేవడం జరిగింది. దళితుల్లో అన్ని వర్గాలకి సమన్వయం ద్వారా న్యాయం చేయడానికి ఉపయోగపడే వర్గీకరణ ఆర్డినెన్స్ తేవడం కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా 96లో
ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందాకృష్ణ మాదిక్ గారు 59 కులాలు ఉన్న ఎస్సీలని అందరికీ న్యాయం జరగాలి, బీసీలకి ఏబిసిడి వర్గీకరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల భారతదేశం పాటిస్తూ ఉంది. కానీ ఎస్సీలకు మాత్రం ఉమ్మడి రిజర్వేషన్ని ఉంచింది. దీనివల్ల కొన్ని అణగారిన వర్గాలకి దళితుల్లో న్యాయం జరగట్లేదనేది ప్రధాన సమస్యగా తీసుకొని సుమారు 30 ఏళ్ళు దండోరా ఉద్యమాన్ని కృష్ణమాదిక్ గారు కొనసాగింది. వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగొడ్డ అనిల్కు రిమాండ్ పొడిగిస్తూ నర్సరావుపేట 2వ అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి గాయత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ను కించపరిచే విధంగా గతంలో వ్యాఖ్యలు చేసినట్లు పిరంగిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన బోరుగడ్డను మార్చి 24న నర్సరావుపేట కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డను పోలీసులు పటిష్టమైన బందోబస్తు మధ్య బుధవారం నర్సరావుపేట 2వ అదనపు జూనియర్ సివిల్ న్యాయవాది కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 28 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తిరిగి అతన్ని రాజమహేంద్రవరం జైలుకు పోలీసులు తరలించారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుపై వైసీపీ మహిళా నాయకురాలు పాలేటి కృష్ణవేణిని దాచేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంటి మందాకృష్ణ మాదిగ భోజనానికి వెళ్లిన సమయంలో అనుచిత పోస్ట్ చేసిన కృష్ణవేణిపై టీడీపీ నేత దుర్గారావు ఫిర్యాదు చేశారు. దుర్గారావు ఫిర్యాదుతో దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హైదరాబాద్లో ఉన్న కృష్ణవేణిని అదుపులోకి తీసుకుని దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. నేను బుక్ కొట్టుకుని సీఏ వెనకాల షార్ట్గా ఉంది సార్. నర్సరావుపేట పురపాలక సంఘ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష 29వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా శనివారం పురపాలక సంఘం కార్యాలయం నుంచి గుంటూరు రోడ్డు వరకు నిరసన ర్యాలీ చేశారు. 29 రోజులుగా నిరసన చేసినప్పటికీ పురపాలక కమిషనర్ స్పందించడం లేదని, కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అబ్కాస్లో పేర్లు నమోదైన వారందరికీ పనిచేసినన్ని రోజులు వేతనం చెల్లించాలని, 21,000 రూపాయలు వంతున కార్మికులకు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. వాళ్ళకి 29వ రోజు కనీసం ఇంతవరకు మా పరీక్షలో ఇంతవరకు ఎమ్మెల్యే గారు కానీ కమిషనర్ కానీ ఎవరైనా మా పరీక్షలు పట్టించుకోలేదు. మా తరపున వచ్చి మాకెవరు న్యాయం చేయట్లేదు. వాళ్ళకి 29వ రోజు మేము బిచ్చాటం చేస్తున్నాము, వీధి తిరుగుతా. కనీసం మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా సరే
మా మద్దతు ఇస్తామంటూ కూడా ఎవరు రావట్లేదు. మాకు మద్దతు రావాలి, మాకు మద్దతు తెలపాలి. మా న్యాయమైన డిమాండ్కి మాకు న్యాయం చేయాలి. మాకు 21 వేతనం ఇవ్వాలి. మా ఆబ్కాస్లో ఉన్నాయి, ఆబ్కాస్లో లేవని చూస్తున్నారు. ఇప్పుడు కూడా కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు మేము మా ఆబ్కాస్లోనే ఉన్నాయి, కానీ వాళ్ళు ఎవరు మమ్మల్ని స్పందించట్లేదు. ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము ఎమ్మెల్యే గారి కాడికి కూడా పోయాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు న్యాయం చేయాలా, మాకు దయచేసి మమ్మల్ని పనిలోకి తీసుకోవాలా, మాకు 21 వేతనాలు ఇవ్వాలి. మేము ఇదే కోరుకుంటున్నాం. జిందాబాద్ సిఐటి. మున్సిపాలిటీలో పనిచేస్తున్నాము. మాకు మొదట్లో చేరినప్పుడు ఎన్ఎంఆర్ కింద చేరినప్పుడు ఫుల్ జీతాలు పడ్డాయి. ఆబ్కాస్లో చేరినాక కూడా మాకు ఫుల్ జీతాలు వేశారు. సంవత్సరన్నర తర్వాత ఫుల్ జీతాలు వేసిన సంవత్సరన్నర తర్వాత ఇట్లా రాజకీయ పరంగా పోయిన అధికారంలోనే మాకు అన్యాయం జరిగింది. అప్పటి నుంచి మేము ఇప్పటిదాకా అడుగుతూనే ఉన్నాము. అప్పుడు పోరాడుతూనే ఉన్నాం. అప్పుడు తిరగని ఆఫీసు లేదు, ఇప్పుడు తిరగని ఆఫీసు లేదు. అప్పుడు అడిగితే అప్పుడు న్యాయం చేయలేదు. మాకు అరవింద్ బాబు గారు వస్తే న్యాయం చేస్తారని మేము ఎన్నోసార్లు అనుకొని ఆయన గెలిపించి ఆయన మా టెంట్లో కూర్చొని కూడా మాకు చెప్పాడు, నేను వస్తే మీకు న్యాయం చేస్తాను. ఇప్పుడు అడుగుతుంటే మరీ చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఎలాగైనా అరవింద్ బాబు గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం సంతగుడిపాడు చెందిన లింగంగుంట్ల వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందారు. దీంతో ఆయన సతీమణి ఏసమ్మ అందహీనురాలయ్యారు. వారి కుటుంబ దీన పరిస్థితిని గమనించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త కిరణ్ చేయూత అందించారు. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గం కార్యాలయంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు చేతులపైన ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులను ఆమెకు అందజేశారు. రొంపిచెర్ల మండలం సొంతగుడిపాడుకు చెందిన ఒక నిరుపేద దళిత కుటుంబం లింగంగుంట వెంకటేశ్వర్ల కుటుంబం ఆయన యాక్సిడెంట్లో చనిపోవటం జరిగింది. ఈరోజు మరి పెద్దలు గౌరవనీయులు అరవింద్ బాబు గారి చేతుల మీదుగా రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవి గారు మన పెద్దలందరితో కూడి ఆమె ఆర్థిక సహాయంతో మరి ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా మరి 6 నెలలైనా కానీ మరి ఎటువంటి కార్యక్రమం జరగలేదు. చేస్తామనే హామీ ఇచ్చి మరి వాళ్ళ ఇల్లు గడవటానికి ఈరోజు ఆ నిరుపేద కుటుంబానికి అరవింద్ బాబు గారి ద్వారా చిరు సహాయాన్ని ఆ అమ్మాయి చేయటం జరిగింది. ఇందుకు మరి జాహ్నవిని అలాగే ఆ కుటుంబాన్ని కూడా మరి అరవింద్ బాబు గారు అభినందనలు తెలిపారు. వాళ్ళకి కుటుంబానికి కావలసిన మరి పార్టీ పరంగా జరగాల్సిన కార్యక్రమాలు, సహాయ సహకారాలు మేమందరం దగ్గరుండి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్, ఎస్పీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి చింతరాల బాలు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరొకసారి చంద్రబాబు రుజువు చేశారని, ఎస్పీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. గతంలో రాజీవ్ రంజాన్ మిశ్రా ఇచ్చిన నివేదిక, దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ చర్చించి వీటి ప్రకారం 200 పాయింట్ల రోస్టర్ అమలును నిర్ణయించిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణ వివాదం మొదలైందని, మాలా మాదిగ సహా 59 కులాలు, ఉపకులాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలుగా గుర్తించారన్నారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని ధర్మాసనం తుది తీర్పు ఇచ్చిందన్నారు. కేబినెట్ ఆమోదంతో ఎస్సీలందరూ కూటమి ప్రభుత్వాన్ని రుణపడి ఉంటారని హర్షం వ్యక్తం చేశారు. బీసీలను ఏబిసిడీలుగా చేసిన విధంగానే ఎస్సీలను కూడా ఏబిసిడీలుగా చేసి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని మరి 96లో మరి 94లో కృష్ణమాది గారు పిలుపునిస్తే అనేక ఒడిదుడుకుల మధ్య, అనేక సమస్యల మధ్య మరి 2000, 2002 వరకు ఏబిసిడి వర్గీకరణ నారా చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది. దానివల్ల మాదిగ ఉపకులాలకి కొంత మేలు జరిగింది. అనేక కోర్టు కారణాల వల్ల మరి రద్దవటం, మరలా
నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఏబిసిడి వర్గీకరణ మరి 2 రోజుల క్రితం ఆర్డినెన్స్ జారీ చేయటం అనేది కూటమి ప్రభుత్వం మాకు చాలా సంతోషకరం. ఈరోజు రాష్ట్రంలోనే ఎస్సీ కులాలు, ఎస్సీ ఉపకులాల్లో ఉన్న మాదిగలు, ఉపకులాలన్నీ కూడా ఎంతో సంతోషకరంగా, ఎంతో కుటుంబాలు ఆనందదాయకరంగా సంబరాలు జరుపుకోవాల్సిన రోజు. ఎందుకంటే మందా కృష్ణమాధవ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్పిఎస్ స్థాపించిన నాటి నుండి ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు పడి ఎంతో అమరవీరులు ప్రాణాలు త్యాగాలు చేసి ఈ రోజున ఈ యొక్క ఫలాలు అనుభవించడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఈ ఎస్సీలో ఉన్న మాదిగ ఉపకులాలు పడ్డ కష్టాలు, వాళ్ళు పడ్డ ఇబ్బందులు అవన్నీ చూసి కూడా వీళ్ళకి వర్గీకరణ చేయడం ఎంతో న్యాయం, వీళ్ళు ఫలాలు వీళ్ళకి అందించడం న్యాయం అని చెప్పి ఆలోచించి ఈరోజు ఆర్డినెన్స్ జారీ చేసి మన చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఉపకులాలకు న్యాయం చేశాడు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గురజాల మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పల్నాడు జిల్లా పోలీసులను చూస్తుంటే తలదించుకునే పరిస్థితి వస్తుందన్నారు. కృష్ణవేణి అనే వైసీపీ సోషల్ మీడియా మహిళను హైదరాబాద్ నుంచి దాచేపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారన్నారు. తమ నాయకులు వెళ్తే పోలీస్ స్టేషన్కి బేడీలతో తాళాలు వేసి ఉందన్నారు. పల్నాడు ప్రాంతంలో చిత్రాలు చూస్తున్నామన్నారు. ఎక్కడైనా శిక్ష పడినప్పుడు ముద్దాయిలను బేడీలు వేయడం సహజమని, కానీ ఇక్కడ పోలీసులే స్టేషన్కి బేడీలు వేయడాన్ని దేశంలోని తొలిసారిగా చూస్తున్నామన్నారు. ఇంతకన్నా ఈ ప్రభుత్వానికి, అధికారులకి సిగ్గుచేటు మరొకటి ఉంటుందా అంటూ కాసు ప్రశ్నించారు. దాచేపల్లి సీఐ చేస్తున్న అరాచకాలను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. హైకోర్టులో సీఐ పైన పిటిషన్ దాఖలు చేశామన్నారు. పోలీస్ స్టేషన్కు బేడీలు వేసిన సీఐ పైన డీజీపీ, హోమ్ మినిస్టర్ ఏం చర్యలు తీసుకుంటారో ప్రజలకు సమాధానం చెప్పాలని మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాలను పురస్కరించుకొని 4వ రోజు నర్సరావుపేట పట్టణం ఇండియన్ క్రిస్టియన్ స్కూల్లో సిబ్బంది, విద్యార్థులకు స్కూల్ భవనం లోపల అగ్ని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపరిచారు. మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నర్సరావుపేట ఫైర్ ఆఫీసర్ ఎంవి సుబ్బారావు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. సురక్షితంగా తీసుకొని రావాలి. 2 కాళ్ళు ఇట్లా పెడతాం, పెట్టామా అతనే తీసుకోవాలి. మనకి హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేయాలంటే తీసుకొని సింపుల్ గా మన బాడీ మీద తీసుకోవాలి. మన బాడీ మీద తీసుకొచ్చి పేషెంట్ పై నుంచి కింద తీసుకురావాలన్నమాట. అసలు పేషెంట్ ని మన మీద బరువు కూడా ఉండొచ్చు. నేను ఇప్పుడు 45 కేజీలు వేస్తున్నాను, అతను 80 కేజీలు ఉండొచ్చు. 80 కేజీలు ఉండాలంటే అతను నేను లేపాలి, లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయగలుగుతానా? చేయొచ్చు. 100 కేజీలు అతను కూడా 50 కేజీలు అతను వ్యక్తి లేపొచ్చు. ఎట్లా లేపాలంటే పేషెంట్ ని ఈజీగా పైకి లేపడానికి అతను సిక్కి దగ్గర ఇట్లా ఉంచుకోవాలి. పేషెంట్ ని ఎక్కివ్వాలి. అతని యొక్క నాభి ఈ యొక్క మెడ మీద మనం చూసుకోవాలి. ఎంత బరువు ఉన్న వ్యక్తిని కూడా లేపచ్చు. ఇట్లా తీసుకున్న తర్వాత ఈ యొక్క హ్యాండ్ సపోర్ట్ కోసం, ఈ పిల్లగాడు అంటే కొంచెం తేలిగా ఉన్నాడు కాబట్టి నేను ఈజీగా లేపగలిగా. ఈ యొక్క హ్యాండ్ ని సపోర్ట్ తీసుకొని రావాలి. మోసం పైకేసుకుని కూడా అగ్ని ప్రమాదం ఆడుతాము. అర్థమైంది అందరికీ? నావలో ముందు సామాగ్రి దింపుతున్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ జరిగినప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు. అవునా కదా? వాళ్ళది ఎవరికన్నా యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ డిపార్ట్మెంట్
స్థానిక నరసరావుపేటలోని కేరిడ్జి పాఠశాలలో కిండర్ గార్డెన్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రీ ప్రైమరీ చిన్నారులు గ్రాడ్యుయేషన్లు దుస్తులు టోపీలు ధరించి వేదికపై నడుచుకుంటూ వెళ్లడం ఆకట్టుకుంది. నరసరావుపేట కేరిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డేని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లతో పాటు ప్రిన్సిపల్ బర్నాబాస్ విద్యార్థులను గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తో సత్కరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేట న్యాయస్థానంలో బోరుగడ్డ అనిల్ను హాజరు పెట్టిన పోలీసులు. ఈ నెల 28 వరకు రిమాండ్ పొడిగింపు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ. పేదల కోసమే పథకాలు అందిస్తున్నామన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. నరసరావుపేట పురపాలక సంఘంలో పొంగి పొర్లుతున్న మురుగునీరు. ప్రజా ఆరోగ్యం క్షీణించి ప్రమాదంలో పడుతుందని మేధావుల హెచ్చరిక. కేరిడ్జ్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.